బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్. ఇరాన్ కు ట్రంప్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ రాత్రికి డెడ్ లైన్ ముగుస్తుందని, ఈ రాత్రికి ఇరాన్ అంతరించిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు రాత్రి అద్భుతం జరిగే అవకాశం ఉందని, 40 ఏళ్ల నియంతృత్వం అంతరిస్తుందని ప్రకటించారు. ఇరాన్ ప్రజలను దేవుడు చల్లగా చూడాలంటూ హాట్ కామెంట్స్ చేశారు ట్రంప్. ఈ రోజు రాత్రి అద్భుతం జరిగే అవకాశం ఉందంటున్నారు ట్రంప్. 40 ఏళ్ల నియంతృత్వం అంతరిస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు. ఇవాళ రాత్రికి డెడ్ లైన్ ముగుస్తుందని, ఈ రాత్రికి ఇరాన్ అంతరించిపోతుందంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ట్రంప్. ఈ రోజు రాత్రి అద్భుతం జరిగే అవకాశం ఉంది, 40 ఏళ్ల నియంతృత్వం అంతరిస్తుంది అంటూ ప్రకటించారు. ఈ రోజు రాత్రికి అద్భుతం జరగబోతోంది, ఇరాన్ కి ఇచ్చిన డెడ్ లైన్ ముగుస్తుంది అంటూ కూడా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రాత్రికి ఇరాన్ ఏం చేయబోతుంది అంటూ కూడా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 40 ఏళ్ల నియంతృత్వం అంతరిస్తుంది అంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానించిన సందర్భాన్ని మనం చూస్తున్నాము. మరి ఇరాన్ ప్రజలను దేవుడు చల్లగా చూడాలి అంటూ కూడా ట్రంప్ చెప్పుకొస్తున్నారు. ఇక ఇరాన్ విషయానికి వచ్చినట్లయితే అటు మసూద్ పెజెష్కియాన్ కూడా చెబుతున్నారు, నాతో పాటు 1,40,00,000 మంది ప్రాణాహుతికి సిద్ధమవుతున్నారు, ఆత్మాహుతి చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు అంటూ కూడా అటు పెజెష్కియాన్ చెబుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. మరి ఈ రాత్రికి ఏం జరగబోతోంది? ఇరాన్ కు కాలరాత్రి అంటూ కూడా ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు. మరి ఇరాన్ ఏం చేయబోతుంది? తనతో పాటు మిగతా 1,40,00,000 మంది కూడా ఆత్మాహుతికి సిద్ధమయ్యారు అంటూ కూడా పెజెష్కియాన్ చేస్తున్న సందర్భాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఈ రోజు రాత్రి అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, ఏం జరగబోతోంది? మరి ఇరాన్ ప్రజలను దేవుడు చల్లగా చూడాలి అంటూ కూడా అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పుకొస్తున్నారు. ఇరాన్ కు ట్రంప్ ఫైనల్ వార్నింగ్ అయితే ఇస్తున్నారు. ఈ రోజుతో, ఈ రాత్రితోనే డెడ్ లైన్ ముగుస్తోంది, ఇక ఇరాన్ పని అంతమవుతోంది అంటూ కూడా ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నారు ట్రంప్. మరి ఏం జరగబోతోంది అనేది చూడాలి. ఇవాళ రాత్రికి డెడ్ లైన్ ఇరాన్ కి ముగుస్తుంది అంటూ కూడా ట్రంప్ చెప్పుకొస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు? మరి ఇరాన్ పరిస్థితి ఏంటి? ఇరాన్ ఏం చేయబోతుంది? ఏ విధంగా ముందుకు వెళ్ళబోతోంది? పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అసలు ఏం జరగబోతోంది? ఈ రాత్రికి చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటు డెడ్ లైన్ ముగుస్తుంది అంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నారు. నాతో పాటు ఇంకా 1,40,00,000 మంది ఆత్మాహుతికి వారంతా కూడా సిద్ధమయ్యారు ప్రాణత్యాగాలకు అంటూ కూడా పెజెష్కియాన్ చేస్తున్న సందర్భాలు. సో ఏం జరగబోతోంది? రైట్ రేఖ, పశ్చిమాసియాలో యుద్ధం మరింత ఉద్రిక్త పరిస్థితులకు దారి చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ రాత్రి మొత్తం కూడా ఇరాన్ కు సంబంధించిన నాగరికత మొత్తం అంతరించిపోతుందంటూ కూడా ట్రంప్ ఒక ట్వీట్ చేశారు. దాన్ని మళ్ళీ ఎప్పటికీ తిరిగి తీసుకురాలేరంటూ కూడా తెలియజేశారు. అలా జరగాలని నేను కోరుకోవడం లేదు, కానీ బహుశా అదే జరుగుతుందంటూ కూడా ట్రంప్ ఇరాన్ ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు పూర్తిగా సమగ్రమైన పాలన మార్పు వస్తుంది కాబట్టి భిన్నమైన, అలాగే తీవ్రవాద భావాలు ఉన్న ఏదైతే ఇరాన్ ఉందో దాన్ని ప్రధానంగా తీవ్రవాదాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతోనే మేము దాడులు చేస్తున్నాం, కానీ వారు దిగి రావడం లేదందుకు ప్రధానంగా చెప్తున్నారు. ప్రపంచపు సుదీర్ఘమైన సంక్లిష్టమైన చరిత్రలో అత్యంత ముఖ్యమైన క్షణాలు ఒకటైన ఈ రాత్రి మనం చూడబోతున్నాం. 47 సంవత్సరాల దోపిడీ, అవినీతి మరియు రాజ్యం వెళ్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారంటూ కూడా ట్రంప్ పోస్ట్ చేశారు. అయితే ఇరాన్ సంబంధించిన ఇరాన్ దేశస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దేవుడు ఆశీస్సులు ఉండాలి అనేది ప్రధానంగా తెలియజేస్తున్న ఒక డెడ్ లైన్ పెట్టిన నేపథ్యంలో ఈ హర్ముజ్ జలసంధికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు వివాదం కొనసాగుతుంది. హర్ముజ్ జలసంధి వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో హర్ముజ్ జలసంధి బాధే అంటూ కూడా ఇరాన్ చెబుతోంది. ఒకవైపు యుద్ధం అనేది గత 35 రోజులుగా దాదాపు ఫిబ్రవరి 28వ తేదీన యుద్ధం ప్రారంభమైంది. ఇప్పుడు ఇంకా యుద్ధం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ ఇక్కడ దాడులు ప్రస్తుతాలతో ప్రపంచ దేశాలన్నీ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ కు ట్రంప్ కొన్ని షరతులు అనేది విధించారు, డెడ్ లైన్ విధించారు. హర్ముజ్ జలసంధిని తెరవాలి, హర్ముజ్ జలసంధికి సంబంధించి అక్కడ ఎటువంటి ఆటంకాలు ఉండకూడదు అనేది కూడా ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇరాన్ మాత్రం ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా దాడులు చేస్తుంది. మరోవైపు ఖర్గుకు ఏదైతే ఖర్గు ద్వీపం ఏదైతుందో ఇరాన్ కు సంబంధించిన
జీవనాధారం ఆయిల్స్ అన్ని కూడా ఆయిల్ నిక్షేపాలను కూడా అక్కడే ఉంటాయి. ఇరాన్ కు వచ్చే ఆదాయం అంతా కూడా ఖర్జు ద్వీపం నుంచే ఆదాయం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఆ ఖర్జు ద్వీపం పై కూడా ఇప్పుడు దాడులు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటు ఇజ్రాయెల్ అమెరికా సైన్యం అంతా కూడా సిద్ధమైనట్టుగానే ప్రధానంగా అర్థమవుతోంది. ఇప్పుడు చూసుకుంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇరాన్ పై ఇద్దరు కూడా దాడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ దాడిలో మరింత నష్టాన్ని చవిచూసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇరాన్ కు సంబంధించి కీలక నేతలందరూ కూడా ఇప్పటికే చాలా మందిని కోల్పోయింది. వేల సంఖ్యలో సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుల్లో ఇప్పుడు చాలా ఇబ్బందులు ఇరాన్ ఉంది. ఇక ఇరాన్ ప్రజలను దేవుడు చల్లగా చూడాలి అనేది ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. అంటే ఫైనల్ వార్నింగ్ అనేది కూడా ప్రధానంగా విధించారు. డెడ్ లైన్ అంటే భారత కాలమానం ప్రకారం రేపు ఉదయం 5:30 గంటల వరకు కూడా ఒక డెడ్ లైన్ ఉన్న నేపథ్యంలో డెడ్ లైన్ ప్రకారం ట్రంప్ విధించిన షరతులను అంగీకరించాలి. లేని పక్షంలో తీవ్రమైన దాడులు ఉంటాయి, భయంకరమైన దాడులు ఉంటాయి. ఇక చరిత్రలో ఈ నాగరికత ముగిడిపోతుంది. అంటే ఇరాన్ అనేది ఒక చరిత్రగా మిగిలిపోతుంది తప్ప మళ్ళీ దాని పునర్నిర్మాణం జరగబోదు అనేది కూడా ప్రధానంగా ట్రంప్ తెలియజేస్తున్నారు. అంటే నియంతతో ట్రంప్ ను ఇరాన్ నియంతగా పోల్చారు, అభివర్ణించారు ఇరాన్ దేశాధినేతలు. అంటే 28వ తేదీన ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైంది. ఆ యుద్ధంలో ఇరాన్ సుప్రీమో లీడర్ అయతుల్లా ఖమేనీ చనిపోవడం, ఆ తర్వాత వెంటనే ఆయన కుమారుడిని ఆయన వారసుడిగా ఇరాన్ సుప్రీమో లీడర్ గా ప్రకటించడం, అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మొజాతబ్ ఖమేనీ కూడా బయటకు రాకపోవడం, ఇటు ప్రజలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఇప్పటికే ట్రంప్ ఒక ప్రచారం చేస్తున్నారు. మొజాతబ్ ఖమేనీ కూడా మేము చేసిన దాడిలో చనిపోయారు అనేది కూడా చెప్తున్నారు. మరి దేశాధినేతలు ఎవరైతే ఉన్నారో ఆ దేశానికి సంబంధించిన కీలక వ్యక్తులు, మంత్రులు, యుద్ధాన్ని ముందుండి నడిపించే వ్యక్తులందరూ కూడా చాలా వరకు చనిపోయారు. ఇంకా వారి వద్ద ఎటువంటి సైనిక వ్యవస్థ, విమానాలు, క్షిపణులు లాంటివి ఎటువంటివి లేవు. కానీ వారు యుద్ధం చేసి ఏ విధంగా మాత్రం గెలవగలరు అనేది కూడా ట్రంప్ మొదటి నుంచి కూడా ఇరాన్ ఉద్దేశించి ఎద్దేవా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్ కూడా ఇచ్చింది. ఇక ట్రంప్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది, ఇరాన్ కూడా కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో ట్రంప్ ఫర్దర్ గా ఏం చేయబోతున్నారు అనేది కూడా చూడాల్సింది. ఆ ట్రంప్ ను ఇరాన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ప్రపంచ దేశాల్లో ఇతర దేశాల మీద తన పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. వైట్ హౌస్ లో ఉన్న ప్రధానంగా ఏదైతే ట్రంప్ కు సంబంధించి స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చింది ఇరాన్. ఈ వైట్ హౌస్ కు సంబంధించి కూడా అక్కడ గతంలో కూడా ఏదైతే ఇరాన్ పైన దాడి చేసిన నేపథ్యంలో యుద్ధ విమానాలకు సంబంధించి F-15E ఫైటర్ జెట్ సంబంధించిన పైలట్ అక్కడ ఇరాన్ లో చిక్కుకోవడం, ఈ వారికి సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అమెరికా వైట్ హౌస్ వర్గంలో ఒకరు గోడచారి ఉన్నారు. ఇక్కడ మేము చేస్తున్న ప్రయత్నాలు మీడియాకు శివ ఒక్క నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి, తర్వాత మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము. సో అసలు ఏం జరగబోతోంది? ఇరాన్ పైన ఈ రోజు భీభత్సమైన దాడి జరిగే అవకాశాలు ఉన్నట్లుగా ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ఈ రోజు రాత్రి అద్భుతం జరిగే అవకాశం ఉంది అంటున్నారు ట్రంప్. 40 ఏళ్ల నియంతృత్వం అంతరిస్తుంది అంటూ కూడా వార్నింగ్స్ ఇస్తున్నారు. ఇరాన్ ప్రజలను దేవుడు చల్లగా చూడాలంటూ కూడా హాట్ కామెంట్ చేశారు. సో ఈ వార్నింగ్స్ ని ఇరాన్ ఏ విధంగా తీసుకుంటోంది? మరి ఇరాన్ వర్షన్ ఏ విధంగా ఉంది? సుమారు 1,40,00,000 మంది ప్రాణ త్యాగానికి, తమ దేశాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇరాన్ ప్రెసిడెంట్ చెబుతున్న సందర్భాలున్నాయి. మరి ఏం జరగబోతోంది, అసలు వారికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయో మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. అశోక్. ట్రంప్ అయితే వాళ్ళ రాత్రితో డెడ్ లైన్ ముగుస్తుందని చెప్తూ ఉన్నారు. ఒక సీరియస్ వార్నింగ్ అయితే ప్రపంచానికి ఇస్తున్నారు, కేవలం ఇరాన్కి కాదు. ఆల్రెడీ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ప్రపంచం మొత్తం కూడా నానా ఇబ్బందులు పడుతుంది. ఇప్పటికీ పెట్రోల్, డీజిల్ ఆగిపోతుంది, గ్యాస్ ఆగిపోతుంది, ఇతర నిత్యావసర వస్తువులు కావచ్చు, ఇతర ప్రొడక్ట్స్ అన్నిటి మీద కూడా ఎఫెక్ట్ పడింది. ప్రపంచ దేశాలన్నీ కూడా హర్ముజ్ జలసంధిని కంప్లీట్గా ఇరాన్ తన అధీనంలోకి తీసుకోవడం కావచ్చు, ఆయిల్ ట్యాంకర్లతో వెళ్తున్న షిప్పులు మొత్తాన్ని కూడా ఆపే ప్రయత్నం చేయడం కావచ్చు, కొన్ని వేల డాలర్లు కడితే కానీ షిప్పులు వదిలిపెట్టనని బెదిరించడం కావచ్చు, వీటన్నిటి కారణాలతో నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా ట్రంప్ నిర్వాకం. ట్రంప్ కావాలని ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య చిచ్చు పెట్టి తన ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు ఇరాన్ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారన్న విమర్శలు ప్రపంచం అంతా కూడా ఉన్నాయి. ఇప్పటికీ రష్యా ఖండిస్తోంది, చైనా ఖండిస్తోంది. భారత్ ప్రస్తుతం ఓపెన్గా తన అభిప్రాయాన్ని అయితే చెప్పట్లేదు, న్యూట్రల్గానే ఉంటుంది. ఇటువైపు కాదు అటువైపు కాదు. మిగిలిన దేశాలన్నీ కూడా ఖండిస్తున్నాయి. అసలే అలాగే అరబ్ కంట్రీస్ అన్నీ కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి. యూఏఈతో సహా ఖతార్ కావచ్చు, కువైట్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా అమెరికాకి సంబంధించిన ఆఫీసులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిపైన కూడా ఇరాన్ దాడులు చేసే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే చాలా దాడులు చేసింది. వాటి వల్ల ఇప్పుడు దుబాయ్ లాంటి దేశాలు అల్లాడిపోతున్నాయి. యూఏఈలో ప్రస్తుతం దుబాయ్ లాంటి సిటీ పైన కూడా అటాక్స్ చేసిన నేపథ్యంలో
అక్కడ ఇప్పటికే సెటిల్ అయిన ప్రజలు కూడా భయపడిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే మన భారతీయులు అనేక మంది అరబ్ కంట్రీస్లో పనులు చేయడానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి ఇండియాకి రాలేక నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ఒక్క ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ప్రపంచం మొత్తం నష్టపోతోంది. సో ట్రంప్ ఆధిపత్య ధోరణి, ఆ యుద్ధ కాంక్ష వల్ల ఈరోజు అనేక దేశాలపైన దాడులు చేస్తూ ఉన్నారు. అదే క్రమంలో ఇరాన్ని నానా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఆ ఇజ్రాయెల్ని అడ్డం పెట్టుకుని ఇరాన్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఇప్పటికే ఖమేనీని హత్య చేశారు. ఆయన కొడుకు ప్రస్తుతం సుప్రీం లీడర్గా ఉన్న ముస్తఫా ఖమేనీని హత్య చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇవాళ కొద్దిసేపటి క్రితం ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ని బట్టి చూస్తే బహుశా ఏం జరగబోతుంది అంటే చాలా పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ నుంచి బాంబుల వర్షం కురిపించబోతూ ఉన్నారా, మిసైల్ వర్షం కురిపించబోతున్నారా, లేకపోతే ఇంకేమన్నా పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారా, లేకపోతే ముస్తఫా ఖమేనీ ప్రస్తుతం నడిపిస్తున్నారు కాబట్టి ఆయన ఎక్కడా తగ్గకుండా ట్రంప్ను ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ట్రంప్ బెదిరింపులకు ఎక్కడా కూడా భయపడట్లేదు కాబట్టి ముస్తఫాని చంపే ప్రయత్నం ఏమన్నా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన తండ్రిని చంపినట్టుగానే ముస్తఫా ఖమేనీని కూడా వాళ్ళ రాత్రికి ఏమన్నా హత్య చేసే ప్లాన్ ట్రంప్ చేశారా అనేది ప్రస్తుతం చర్చ జరుగుతుంది. అందుకని ఆయన ఇచ్చిన వార్నింగ్ కూడా చాలా సీరియస్గా ఉంది. ఒక మొత్తం నాగరికత అంటే ఎంటైర్ ఇరాన్ సివిలైజేషన్ మొత్తం కూడా ఇవాటితో నాశనం అయిపోతుంది, అంతరించిపోతుంది, మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదని 47 ఏళ్ల దోపిడీ అంటే ఖమేనీ సీనియర్ ఖమేనీ అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు లెక్కేసుకుంటూ 47 ఏళ్ల దోపిడీ, అవినీతి అన్నీ కూడా ఇవాటితో మూసిపోతున్నాయి అన్న వార్నింగ్ ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. ఈయన ఇరాన్ ప్రజలు చల్లగా చూడాలని కూడా చెప్తున్నారు. దాని అర్థం ఏంటి? ఇరాన్ మొత్తాన్ని ధ్వంసం చేస్తున్నారని చెప్తూ ఉన్నారా, లేకపోతే ఆ ఇరాన్ సుప్రీం లీడర్ని హత్య చేయడం ద్వారా మరోసారి ఇరాన్ ప్రజలందరికీ కూడా స్వేచ్ఛను ప్రసాదిస్తున్నారని చెప్పబోతున్నారా? ఏదనేది క్లారిటీ లేదు. ఇక్కడ దీనికి సంబంధించి ఆయన పెట్టిన ట్వీట్లో కూడా చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు మనకు పూర్తి సంపూర్ణమైన ప్రభుత్వ మార్పు ఉంటుంది అంటే ఇక్కడ ఈ లైన్లో చాలా క్లియర్గా అర్థమవుతున్నది ఏంటంటే ప్రస్తుతం సుప్రీం లీడర్గా ఉన్న ఖమేనీ కొడుకు ముస్తఫా ఖమేనీని ఆ సీట్లోంచి తప్పిస్తున్నారు. తప్పించడం మీన్స్ ఎలిమినేట్ చేయటం. ఖచ్చితంగా ఆయన టెర్మినేట్ చేయబోతూ ఉన్నారు. ఆయన స్థానంలో ట్రంప్ ఎవరైతే సూచిస్తారో వాళ్ళని బహుశా సుప్రీం లీడర్ కింద ప్రకటించే అవకాశం ఉంటుంది. అట్లాగే విభిన్నమైన, తెలివైన మరియు తక్కువ తీవ్ర భావజాలం ఉన్న వ్యక్తులు విజయం సాధిస్తారు. అంటే ఖమేనీ లాగా ఈ విధమైన నియంతృత్వ ధోరణితో పరిపాలించేవాడు కాకుండా మంచి పరిపాలన చేసేవారిని ఆ సీట్లో కూర్చోబెడతానన్నట్టుగా ఆయన ఒక సూచన అయితే ఇక్కడ చేస్తున్నారు. విప్లవాత్మకమైన అద్భుతం ఏదైనా జరగచ్చు, ఎవరికి తెలుసు. ప్రపంచ సుదీర్ఘ మరియు సంక్లిష్ట చరిత్రలో అత్యంత ముఖ్యమైన క్షణాల్లో ఒకటేమిటో ఈ రాత్రికి మనకు తెలుస్తుంది అని వార్నింగ్ ఇస్తున్నారు. సో ఒక విధంగా చెప్పాలంటే ఇరాన్ ప్రజలంతా కూడా గడగడలాడిపోతూ ఉన్నారు ట్రంప్ స్టేట్మెంట్ చూసిన తర్వాత. ఒక ఇరాన్ మాత్రమే కాదు, ఈ ట్రంప్ వార్నింగ్తో ప్రపంచం మొత్తం కూడా గడగడలాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడు ట్రంప్ ఏం చేస్తాడో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. బహుశా ఇంకోటి ఏంటంటే ఇలాంటి వార్నింగ్లు ఇంతకుముందు ట్రంప్ చాలా వార్నింగ్లు ఇచ్చాడు. కొన్ని మాటలు వెనక్కి తీసుకుంటాడు. ఇవాళ రాత్రి ట్వీట్ చేస్తాడు, మరుసటి రోజు ఉదయాన్ని దాన్ని సవరిస్తూ మరొక ట్వీట్ చేస్తాడు. మొన్న కూడా చెప్పాడు ఇరాన్తో ప్రస్తుతం తాత్కాలికంగా 5 రోజుల పాటు యుద్ధం ఆపేస్తున్నాం అని చెప్పాడు. ఇరాన్ ప్రభుత్వమే మమ్మల్ని అప్రోచ్ అయ్యిందని, దానివల్ల 5 రోజులు గ్యాప్ ఇచ్చానని చెప్పాడు. కానీ అసలు ఇరాన్ మాతో సంప్రదింపులే జరపలేదు, ఇదంతా కావాలని కట్టుకథలు చెప్తున్నాడు ట్రంప్. ఈ 5 రోజులు గ్యాప్ ఇచ్చినట్టే ఇచ్చి మరిన్ని ఆయుధ సంపత్తిని ఇజ్రాయెల్ బేస్గా అక్కడికి తరలించి ఒకేసారి ఉప్పెల్లా మా మీద విరుచుపట్టడానికే ఈ గ్యాప్ ఇస్తున్నారని ప్రపంచం ముందు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఇరాన్ అప్పటికీ ఖండించింది. సో ట్రంప్ ఇవాళ చేసిన ట్వీట్కి మరుసటి రోజు చేసే ట్వీట్కి అసలు ఏమాత్రం కూడా సంబంధం లేదు. మొన్న నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి, నేను ప్రపంచ యుద్ధాలన్నీ కూడా ఆపాను, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని కూడా నేనే ఆపానని చెప్పుకొచ్చిన ట్రంప్ ఇప్పుడు ఒక దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు అదే అమెరికా ఆఫ్ఘనిస్తాన్ని నాశనం చేసింది, అంతకుముందు ఇరాక్ని నాశనం చేసింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే మొన్న వెనుజులా అధ్యక్షుడిని ఏకంగా కిడ్నాప్ చేసి మరి తీసుకొచ్చి ఇప్పటికీ కూడా అమెరికాలో జైల్లో పెట్టించారు. సో ఇలా చేస్తున్న ట్రంప్కు వ్యతిరేకంగా అంటే అమెరికా దేశ చరిత్రలోని ఏ అధ్యక్షుడు కూడా తీసుకొని దారుణమైన నిర్ణయాలని యుద్ధకాంక్షతో ట్రంప్ చేస్తూ ఉన్నాడని అమెరికా వ్యాప్తంగా అమెరికాలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున లక్షల మంది ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. అయినా కూడా ట్రంప్ ఏమాత్రం కూడా తగ్గట్లా. అలాగే అదే క్రమంలో ప్రత్యర్థి దేశాలైన చైనా కావచ్చు, రష్యా కావచ్చు, వాళ్ళు కూడా ఎక్కడ ట్రంప్ నిలువరించే ప్రయత్నం చేయటం లేదు. ఎందుకు అంటే ట్రంప్ ఇప్పుడున్న
పరిస్థితుల్లో అసలు అతని మానసిక పరిస్థితి సరిగా ఉందా లేదా అనే డౌట్స్ కూడా మొన్న రష్యా అధ్యక్షుడు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ తరుణంలో ఒకవేళ ఆ దేశాలు కూడా జోక్యం చేసుకుని ఇరాన్కి సపోర్ట్ చేస్తే మూడో ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. అనివార్యంగా రష్యా వెంట చైనా వస్తుంది, సో చైనా వెంట ఇంకో దేశం వస్తుంది, అలాగే అమెరికాకి సపోర్ట్గా ఉన్న దేశాలన్నీ ఒకవైపు వస్తాయి. సో ఈ క్రమంలో మూడో ప్రపంచ యుద్ధం వస్తే ప్రపంచం మొత్తం కూడా నాశనం అయిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ట్రంప్ రష్యా కావచ్చు, చైనా కావచ్చు ప్రస్తుతం ఇందులో దూకుడుగా వ్యవహరించట్లేదు. ప్రస్తుతం వేచి చూసే ధోరణిలోనే వాళ్ళంతా కూడా ఉన్నారు. సో ఇప్పుడు ట్రంప్ చేసిన ఈ బెదిరింపు నేపథ్యంలో ఇవాళ రాత్రికి కంప్లీట్ డెడ్ లైన్ అని, ఈ రాత్రికే ఇరాన్ సర్వనాశనం అయిపోతుందని చేసిన వార్నింగ్ నేపథ్యంలో ఒకవేళ అణుబాంబు లాంటిది ఏమైనా ప్రయోగిస్తాడా ట్రంప్? ఎందుకంటే ఇప్పుడున్న అతని పరిస్థితుల్లో స్టేటస్ ఆఫ్ మైండ్ ఏమాత్రం కూడా బాగాలేదు. సో ఈ క్రమంలో ఇలాంటి దారుణమైన సంకుచిత నిర్ణయాలు ట్రంప్ తీసుకునే అవకాశం, ఊహించని నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది అన్న ప్రచారం చాలా క్లియర్గా జరుగుతోంది. కాబట్టి అణుబాంబు లాంటిది ఏమన్నా ఇరాన్ మీద, ఎందుకంటే ఇరాన్ని అన్ని రకాలుగా బెదిరించినా, ఎంత నాశనం చేసినా, ఆ దేశ సుప్రీం లీడర్ని, సైన్యాధ్యక్షుడిని, ఎంతమందిని హత్య చేసినా కూడా ఇరాన్ ఎక్కడా కూడా తగ్గట్లా. అప్పటికీ దాడులు కొనసాగిస్తోంది. ఆల్రెడీ అమెరికాకి సపోర్ట్గా ఉన్న యుఏఈ కావచ్చు, కువైట్ కావచ్చు, ఖతార్ కావచ్చు, ఈ దేశాల మీద కూడా విరుచుకుపడే ప్రయత్నం ఇరాన్ చేస్తోంది. ఇజ్రాయెల్ మీద ఏకదాటిగా యుద్ధం చేస్తూనే ఉంది. ట్రంప్ బెదిరింపులకు ఏమాత్రం లొంగేది లేదని ఇరాన్ చెప్తున్న నేపథ్యంలో మొండిగా ఉన్న ఆ ఇరాన్ని మరింత బెదిరించేందుకు, భయపెట్టేందుకు ఇలాంటి ట్వీట్ ఏమైనా చేశారా, లేకపోతే ఇందాక నుంచి నేను చెప్తున్నట్టుగానే ముస్తఫా ఖమేనీని హత్య చేసే ప్లాన్ చేశారా, లేకుంటే అణుబాంబు లాంటిది ఏమైనా ప్రయోగించబోతున్నారా ఏంటనేది చూడాల్సి ఉంటుంది. ఎంతటి వ్యతిరేకత అమెరికా వ్యాప్తంగా ఎంత వ్యతిరేకత వచ్చినా కూడా, ఈ స్థాయిలో వ్యతిరేకత ఇప్పటివరకు అమెరికా చరిత్రలో అమెరికాని వెళ్ళిన ఏ అధ్యక్షుడు కూడా ఫేస్ చేయలేదు. ట్రంప్ ఆ పరిస్థితిలో ఉన్నారు. సో ఇప్పుడు ఇంకా డెడ్ లైన్ ముగియలేదు. ఈలోపే భీకరమైన దాడులు ఇజ్రాయెల్ అమెరికా సపోర్టుతో ఇజ్రాయెల్ ఇరాన్ మీద చేస్తోంది. ఇరాన్లోని కర్గ్ ఐలాండ్ టార్గెట్గా ఈ దాడులు చేస్తోంది. ప్రస్తుతం దాడుల పరంపర కొనసాగుతుంది. మరికొన్ని చోట్ల కూడా మిసైళ్లు దూసుకుపోతూ ఉన్నాయి. ఇరాన్లో అనేక ప్రదేశాలను టార్గెట్ చేసి ఇజ్రాయెల్ని బేస్ చేసుకుని అమెరికా ఇరాన్ వైపు దాడులు చేస్తోంది. ఇంకా చాలా చోట్ల దాడులు చేసే అవకాశం ఉందని ఇరాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ కూడా ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. ఆసుపత్రులు, విద్యాలయాల దగ్గర అప్రమత్తం కూడా అయింది ఇరాన్ ప్రభుత్వం. సో అదే క్రమంలో ఇంత వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ట్రంప్కి ఇరాన్ కూడా రిటర్న్ కౌంటర్ ఇస్తోంది. ట్రంప్ బెదిరింపులకు ఏమాత్రం భయపడమని కొద్దిసేపటి క్రితం ఇరాన్ నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రపంచంలో మేము ఎక్కడికైనా దాడులు చేయగలం, మాకు కూడా ఆయుధ సంపత్తి ఉంది, మా దగ్గర కూడా టెక్నాలజీ ఉంది, కాబట్టి మేము కూడా దాడులు చేస్తాం. దేశ రక్షణగా మా దేశ ప్రజలంతా కూడా అవసరమైతే మానవహారంలాగా ఏర్పడి మా దేశాన్ని మేము ట్రంప్ నుంచి, ఇజ్రాయెల్ నుంచి కాపాడుకుంటామన్న స్టేట్మెంట్ను కూడా ఇప్పటికీ ఇరాన్ నుంచే కనపడుతుంది. ఏమాత్రం తగ్గట్లేదు అనేది. సో ఈ బలం ఏంటి అంటే అది ముస్తఫా ఖమేనీ తండ్రిని అత్యంత దారుణంగా అమెరికా దళాలు హత్య చేసిన తర్వాత బాధ్యతలు చేపట్టిన ముస్తఫా ఖమేనీ మీదే ఇరాన్ ప్రజలంతా కూడా ఆశలు పెట్టుకున్నారు. సో ముస్తఫాని కనుక చంపేస్తే సో ఇరాన్ ప్రజలకి దిక్కు అనేది ఉండదు. సో కొద్దిసేపటి క్రితం బిగ్ స్టేట్మెంట్ బై ఇరానియన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ కొద్దిసేపటి క్రితం ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సో ఇరాన్ ప్రజలు దాదాపు కొన్ని కోట్ల మంది ఇరాన్ ప్రజలంతా కూడా తమ శరీరాన్ని సాక్రిఫైస్ చేయడానికి, దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సో ఖచ్చితంగా మేము అమెరికాని, ఇజ్రాయెల్ని ఎదుర్కోవడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. 1,40,00,000 ప్రజలు రెడీ టు గివ్ ఫర్ ఇరాన్. ఇరాన్ దేశాన్ని, మా దేశాన్ని మేము కాపాడుకోవడానికి 1,40,00,000 మంది ప్రజలు ఇప్పటికీ రెడీగా ఉన్నారు. అమెరికాకి సమాధానం చెప్పడానికి మేమందరం కూడా ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. డివోటెడ్ టు గివ్ మై లైఫ్ టు ఇరాన్ అని ప్రధానమంత్రి కూడా ఈ రకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఎక్కడా కూడా తగ్గట్లేదు. అటు ముస్తఫా ఖమేనీ అదే లైన్లో ఉన్నారు, ప్రధాని అదే లైన్లో ఉన్నారు. సో ట్రంప్ ఏం చేయబోతున్నారు అని ఇందాక నేను చెప్పినట్టుగా ప్రపంచం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుందని అనకూడదు. ఈ సందర్భంలో భయంతోనే ఎదురు చూస్తుంది. ట్రంప్ ఏదైనా చేసేస్తాడు. సో ఏది చేసినా అది ప్రపంచం మొత్తానికి నష్టం. ఇప్పటికే ఆల్రెడీ చూస్తున్నాం ప్రపంచం పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. ఒక్క అమెరికా చేసిన నిర్వాహకం వల్ల, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల, గతంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల కూడా ఇంత నష్టం జరగలేదు నిజానికి. ఎందుకంటే అక్కడ నుంచి ఆయిల్ బేస్ పెద్దగా ఇబ్బందులు కలగలేదు. కానీ అరబ్ కంట్రీస్ మొత్తం నుంచి పెట్రోల్, డీజిల్ ప్రపంచ దేశం మొత్తానికి కూడా రావాలి అంటే హర్ముజ్ జలసంధిని ఖచ్చితంగా దాటాల్సిందే.
అది ఇరాన్ కంట్రోల్లో ఉండటం వల్ల ఎక్కడికక్కడ షిప్పులు ఆగిపోయి ప్రస్తుతం భయంకరమైన పరిస్థితి ప్రపంచం అంతా కూడా ఏర్పడింది. మొన్నటిదాకా మనం గ్యాస్ దొరక్క ఎంత నరకం అనుభవించామో మనందరికీ కూడా తెలుసు. మొన్న ఈ మధ్య పెట్రోల్ డీజిల్ దొరకట్లేదన్న ప్రచారంతో పెట్రోల్ బంకులు మొత్తం కూడా నిండిపోయాయి. సో ఆ తర్వాత ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. సరే, ఇరాన్ ప్రభుత్వంతో భారతదేశానికి ఉన్న ఆ మంచి సంప్రదింపుల కారణంగా మన గ్యాస్ షిప్పులు కావచ్చు, మనకు సంబంధించిన పెట్రోలియంకి సంబంధించిన షిప్పులు కావచ్చు, వాటిని అనుమతించడం వల్ల ప్రస్తుతానికైతే మనకు ఇబ్బంది లేకుండా ఉంది. కానీ ఇవాళ రాత్రికి ట్రంప్ ఏమైనా కీలకమైన నిర్ణయం తీసుకుంటే, ఆ దేశం మీద ఏమన్నా యుద్ధం మరింత విస్తృతం చేస్తే దానివల్ల పరిణామాలను మనం కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది, ప్రపంచం అంతా కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవాళ రాత్రికి ఏం జరగబోతుందనే టెన్షన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కనిపిస్తుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా, అటు ఇరాన్ అయితే అమెరికా ఏదైతే వార్నింగ్ ఇస్తుందో దానికి సంబంధించి కూడా కౌంటర్గా కూడా ప్రతి వార్నింగ్ ఇస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాము. మరి నెక్స్ట్ ఏం జరగబోతోంది? 40 ఏళ్ల నియంతృత్వం అంతరిస్తుంది అంటూ కూడా ట్రంప్ ప్రకటిస్తున్న సందర్భాన్ని చూస్తున్నాము. మరి అదే విధంగా ట్రంప్కు వార్నింగ్ కూడా ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇస్తోంది. ట్రంప్ వైట్ హౌస్ లో ఉన్న హిట్లర్ అంటూ కూడా కామెంట్ చేస్తుంది. అమెరికా అధ్యక్షుడు ఓ నియంత అంటూ కూడా హాట్స్ కామెంట్ చేస్తోంది ఇరాన్. మరి ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదు, ప్రపంచంలో ఎక్కడైనా కూడా మేము దాడులు చేయగలం, ఆ సత్తా మాకుంది అంటూ కూడా ఇరాన్ చెప్పుకొస్తోంది. మరి నెక్స్ట్ ఏం జరగబోతోంది? మరి ఇంత జరుగుతున్న యుద్ధ వాతావరణము ఇంత బీభత్సంగా ఉన్నప్పుడు ప్రపంచ శాంతికి సంబంధించి కూడా UN అనే సంస్థ ఉంటుంది, ఐక్యరాజ్య సమితి. మరి దాని పాత్ర ఏది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండదా? సో దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సాధారణంగా ఇటువంటి యుద్ధ పరిస్థితులలో ప్రపంచ శాంతిని కోరుకునే సంస్థ అటు UN అని మన అందరికీ తెలుసు. మరి అటువంటి UN కి ఎలాంటి పాత్ర ఉండదా ఇటువంటి యుద్ధ సమయంలో? రైట్ రేఖ, ఇది ట్రంప్ ఈరోజు ఇరాన్కు డెడ్ లైన్ విధించిన నేపథ్యంలో ఈరోజు రాత్రితో ఆ డెడ్ లైన్ కూడా ముగియబోతోంది. అయితే మొత్తం ఐక్యరాజ్య సమితి మీరు అన్నట్లుగా UAE అనేది ఇది ఉంటుంది. ఈ ఐక్యరాజ్య సమితిలో శాంతి చర్చలకు సంబంధించి చర్చించాల్సి ఉంటుంది. దేశాల మధ్య యుద్ధం కానీ ఏదైనా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్భంలో ఆ ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చి అందరితో మాట్లాడి శాంతియుత వాతావరణం నెలకొల్పే బాధ్యత అనేది UAE తీసుకుంటుంది. కానీ ఇప్పటికే గతంలో ఏదైతే ఫిబ్రవరి మొదటి వారంలోనే యుద్ధానికి సంబంధించి ఎటువంటి యుద్ధం జరగకూడదు అనేది కూడా ప్రధానంగా భావించిన ఐక్యరాజ్య సమితి జెనీవాలో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇటు ఇరాన్ అమెరికా మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ అణు ఒప్పందానికి సంబంధించిన చర్చలు విఫలం కావడంతోనే యుద్ధానికి దారి తీసింది అనేది కూడా అందరూ భావిస్తున్నారు. ఫిబ్రవరిలో యుద్ధానికి సంబంధించి అంటే దాదాపు 15 రోజుల పాటు శాంతి చర్చలు జరిగాయి. ఈ అణు ఒప్పందానికి సంబంధించిన ఏదైతే యురేనియం నిల్వలు ఏవైతున్నాయో దాదాపు 470 కేజీలు యురేనియం నిల్వలు, దాదాపు 11 అణుబాంబులు తయారు చేసే సామర్థ్యం అనేది ఇరాన్ వద్ద ఉన్న నేపథ్యంలో ఆ అణుబాంబులు తయారు చేయకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలనేది కూడా దానికి ఒప్పందానికి చర్చలు జరిగిన నేపథ్యంలో అణు ఒప్పంద చర్చలు విఫలమైన నేపథ్యంలోనే ఈ యుద్ధానికి సంబంధించిన ఒక ప్రకటన విడుదల చేశారు. అంటే అణు ఒప్పందానికి సంబంధించి చర్చలు విఫలమయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం వెంటనే ఇటు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు దాడితో ఈ యుద్ధం మొదలైంది. మొదట 28వ తేదీన ఫిబ్రవరి 28వ తేదీన యుద్ధానికి సంబంధించిన దాడులు ప్రారంభమయ్యాయి. ఆ సందర్భంలో ఇరాన్ సుప్రీమో లీడర్ అయతుల్లా ఖమేనీ మరణించడం, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, అదే సమయంలో ఆయన రెండవ కుమారుడు ముజాతబ్ ఖమేనీకి కూడా తీవ్ర గాయాలయ్యాయి అనేది కూడా ప్రచారం జరిగింది. దాని తర్వాత ఆయన రెండవ కుమారుడు ముజాతబ్ ఖమేనీని నెక్స్ట్ సుప్రీమో లీడర్గా ఎన్నుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆయన బ్రతుకున్నారా లేదా అనే దానిపై కూడా కొన్ని పుకార్లు వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ముజాతబ్ ఖమేనీ కూడా మా దాడులు చనిపోయారు అనేది కూడా ప్రధానంగా చెప్తున్నాడు. 28వ తేదీన దాదాపు 30 క్షిపణులతో దాడులు చేసిన నేపథ్యంలోనే అక్కడ మొత్తం బిల్డింగ్ అంతా భూస్థాపితం అయిపోయింది. దాంట్లో అయతుల్లా ఖమేనీ, వారి కుటుంబ సభ్యులు, కీలక వ్యక్తులందరూ కూడా చనిపోయారనేది ప్రధానంగా తెలియజేస్తే దాంట్లో చనిపోయిన వారి వివరాలు కూడా ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. దాని తర్వాత పరిణామాలను ఇప్పటి వరకు మనం చూస్తున్నాం. ఫిబ్రవరి 28వ తేదీన యుద్ధం మొదలైంది. ఇప్పటికి దాదాపు 30 రోజులు పైగా కూడా యుద్ధం జరుగుతూ వస్తుంది. ఇప్పుడు మధ్యలో అనేక మార్లు ట్రంప్ ఇటు ఇరాన్ను హెచ్చరిస్తూ వస్తున్నారు. బేషరతుగా లొంగిపోవాలి, ఎటువంటి ఒప్పందాలు ఉండవు, బేషరతుగా లొంగిపోవడం ద్వారా ఇరాన్ అభివృద్ధి మేము సహకరిస్తాము. మరోవైపు ఏకఛత్రాధిపత్యంగా దాదాపు 40 సంవత్సరాలు పైగా కూడా ఈ అయతుల్లా ఖమేనీ కుటుంబం, వారి అనుచర వర్గమే ఈ ఇరాన్ను రాజ్యమేలుతున్నారు. కాబట్టి వారంతా కూడా పక్కకు తప్పుకుని అధికారం వదిలేసి నెక్స్ట్ అధికారులను వారి ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కును అవకాశం ప్రజలకు ఇవ్వడం ద్వారా వారి నాయకత్వాన్ని వారే ఎన్నుకుంటారు. వారు ఎన్నుకున్న తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇరాన్ అభివృద్ధికి అన్ని విధాలా మేమే సహకరిస్తామనేది కూడా అమెరికా అధ్యక్షుడు తెలియజేశారు. కానీ దీంట్లో ఎక్కడ కూడా ఎటువంటి వెనకడుగు వేయకుండా దేశాధినేతను కోల్పోయినప్పటికీ కూడా, కీలక వ్యక్తులను కోల్పోయినప్పటికీ కూడా, ఆర్థికంగా నష్టపోయినప్పటికీ కూడా ఇరాన్ ఫైట్ చేస్తూనే ఉంది.
కేవలం ఒక ఉగ్రవాద దేశం అనే ముప్పు వేసి మా మీద అంటే ఉగ్రవాద దేశం అంటూ కూడా మా మీద నెపం నెట్టి మాపై దాడి చేసి మా దగ్గర ఉన్న ఆయిల్ నిల్వలను దొంగిలించాలనేది ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారనేది కూడా ఇరాన్ ఆరోపిస్తోంది. దానిలో భాగంగానే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కిన్ కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. వారికి సంబంధించిన కీలక వ్యక్తులందరూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన, ఇటు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మీద ఈ దాడులు జరుగుతున్న దాన్ని బట్టి వారంతా కావాలని మాపై దాడులు చేస్తున్నారని కూడా ఇరాన్ చెబుతోంది. అయితే ఇరాన్కు అత్యంత ఆదాయ వనరు ఏదైతే ఉందో హర్ముజ్ జలసంధి నుంచే ఈ రవాణా రాకపోకలే కొనసాగుతాయి. మరోవైపు దేశంలోనే ఇరాన్ దేశంలోనే 90% కర్గ్ ద్వీపం ఏదైతుందో ఆ కర్గ్ ద్వీపం ద్వారా ఈ చమురు నిల్వలను నిర్వహిస్తుంటుంది. అక్కడి నుంచే ఆదాయం అనేది దాదాపు చాలా వరకు కూడా దేశ ఆదాయం అనేది ఆ కర్గ్ ద్వీపం నుంచే ఇరాన్కు వస్తూ ఉంటుంది. అటువంటి కర్గ్ ద్వీపం మీద మార్చి నెలలోనే ఇజ్రాయెల్ అలాగే అమెరికా సంయుక్తంగా దాడి చేయడం ద్వారా అక్కడ కొంతవరకు దగ్ధమయ్యాయి, కానీ ఎటువంటి నష్టం జరగలేదు అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. కానీ అక్కడున్న రాడార్ వ్యవస్థ ఏదైతుందో కర్గ్ ద్వీపం వద్ద అక్కడ చాలా వరకు నష్టాన్ని చూసామని చెప్తున్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఆ కర్గ్ ద్వీపం మీద దాడి చేసేందుకు అమెరికా భావిస్తోంది, ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగా ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా దాడులు చేస్తున్న నేపథ్యంలో ఒకవైపు కర్గ్ ద్వీపం మీద, మరోవైపు ఇరాన్కి సంబంధించిన రైల్వే వ్యవస్థ, రైల్వే బ్రిడ్జెస్ కానీ రన్నింగ్ ట్రైన్స్ మీద కూడా దాడులు చేసేందుకు ముందుగానే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఎవరు కూడా ట్రైన్స్లో ప్రయాణం చేయవద్దు, ఎవరు కూడా ట్రైన్స్ నడపొద్దు అంటూ కూడా తాత్కాలికంగా మొత్తం రైల్వే వ్యవస్థ అంతా స్తంభింపజేసింది ఇరాన్ ప్రభుత్వం. కానీ ఎక్కడ దాడులు చేయకుండా ఉండడం లేదు, కానీ దాడులు చేస్తూనే అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేస్తున్న నేపథ్యంలో ప్రతిగా ఇరాన్ కూడా దాడులు చేస్తుంది. అయితే ట్రంప్ కొన్ని హెచ్చరికలు జారీ చేశారు, కొంత డెడ్ లైన్ కూడా విధించిన నేపథ్యంలో ఈ డెడ్ లైన్కి సంబంధించి ఇంతకుముందు మనం కర్గ్ ద్వీపం అని చెప్పాం. ఇరాన్కి ఇది 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఈ కర్గ్ ద్వీపం అనేది ఉంటుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకంగా దీన్ని భావిస్తూ ఉంటారు. కానీ ఇరాన్ తమ చమురు ఎగుమతుల్లో 90% ఎక్కువ నుంచే నిర్వహిస్తూ ఉంటారు. అంటే 1986 నుంచి ఇక్కడ విదేశీ పెట్టుబడులు పెరగడంతో ఇరాన్ ఇంధనానికి కీలక జలసంధి, అంటే ఇరాన్ ఇంధన ఎగుమతులకు కీలకంగా మారింది. అయితే హర్ముజ్ జలసంధి తెరిపించే ఒత్తిడి తెచ్చేందుకు కర్గ్ను ఒక సాధారణంగా వాడాలనేది ట్రంప్ యంత్రాంగం భావిస్తుంది. సాధారణంగా వాడాలి అనేది ప్రధానంగా భావిస్తున్నారు. అంటే కర్గ్ ద్వీపం మీద దాడి చేయడం ద్వారా ఈ హర్ముజ్ జలసంధి తెరవాలి అనేది ఒక షరతు విధించిన నేపథ్యంలో అక్కడ వారు హర్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఎక్కడ కూడా ఒప్పుకోవడం లేదు ఇరాన్. దానిలో భాగంగానే ఈ కర్గ్ ఇరాన్ దేశానికి 90% అనేది ఆర్థిక వనరుగా ఉన్న కర్గ్ ద్వీపంలో ఉన్న చమురు నిల్వలు ఏవైతే ఉన్నాయో దాని మీద దాడి చేయడం ద్వారా ఆర్థికంగా నష్టపోతుంది. కాబట్టి డెఫినెట్గా ఇరాన్ అనేది దిగి రావాల్సి ఉంటుంది అనేది కూడా ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కానీ ఇటు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కానీ భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ కర్గ్ మీద దెబ్బ కొట్టడం ద్వారా వారు ఇరాన్ లైన్ దారిలోకి వస్తుంది అనేది కూడా ప్రధానంగా భావిస్తున్నారు. హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలి, అన్ని దేశాలకు సంబంధించిన నౌకలు అక్కడే స్టక్ అయిపోయి ఉన్నాయి కాబట్టి వాటి రాకపోకలకు అనుమతి ఇవ్వాలని కూడా ప్రధానంగా భావిస్తున్నారు. హర్ముజ్ జలసంధిని వదిలేసి వారి అధీనంలో లేకుండా చూసుకోవాలనేది కూడా ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ హర్ముజ్ జలసంధి అనేది విస్తీర్ణం అనేది బాగా ఈ ఇరాన్ భూభాగంలో ఎక్కువగా విస్తరించింది. ఈ నేపథ్యంలోనే అది ఇరాన్ హ్యాండ్వర్లోనే ఈ హర్ముజ్ జలసంధి అనేది. ఒకసారి మనం ట్రంప్ కామెంట్స్ మనం ఒకసారి చూసినట్లయితే 40 సంవత్సరాల నుంచి మీరు నియంతృత్వ పాలనలో మగ్గిపోతున్నారు, మీకు విడుదల కలుగుతుంది, ఈ రాత్రికి ఇరాన్ అంతరించిపోతుంది అంటూ ఒక వాక్యం చేస్తున్నారు. మీకు నియంతృత్వ పాలన నుంచి విముక్తి కలిగిస్తున్నాను అంటూ కూడా మరొక వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ఈ వ్యాఖ్యలను మనం ఏ విధంగా చూడొచ్చు? సో దీనికి సంబంధించి ఇరాన్ కూడా ప్రతి కౌంటర్ ఇస్తున్న సందర్భాలు ఉన్నాయి. వైట్ హౌస్ నియంతనే ట్రంప్ అంటూ కూడా ఇరాన్ చెబుతోంది. మొదటగా మనం చూసినప్పుడు ట్రంప్ చెప్పారు 4-5 వారాలకు మించి ఎక్కువగా ఉండదు యుద్ధం అంటూ కూడా ప్రకటించారు. ఆ తర్వాత సుమారు నెల రోజులు కూడా దాటిపోయింది. ఇంకా ఇరాన్ అయితే తనను డిఫెండ్ చేసుకుంటూనే ప్రతిదాడులు చేస్తూ తమ దేశాన్ని కాపాడుకుంటూనే ప్రతిదాడులు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. అసలు ట్రంప్ ఉద్దేశం ఏంటి? అసలు వరల్డ్ మ్యాప్ లో ఇరాన్ లేకుండా చేయాలనే ఉద్దేశమే ట్రంప్కు ఉంటుందా? సో అది సాధ్యమయ్యే పనేనా? ఈ రోజు రాత్రి ఆ దాడులు భయంకరంగా ఉంటాయంటూ కూడా ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అమెరికా అండ్ ఇజ్రాయెల్ రెండు కలిపి దాడులు చేసే అవకాశాలు ఉంటాయా? డెఫినెట్గా మొదటి నుంచి కూడా అమెరికా ఇజ్రాయెల్ రెండు కూడా సంయుక్తంగానే ఇరాన్పై విరుచుకుపడుతున్నాయి. దానికి ప్రతిగా ఇరాన్ కూడా ప్రతిదాడులు చేస్తూనే ఉంది. అంటే ఆత్మరక్షణలో భాగంగా మేము కూడా దాడులు చేయాల్సి వస్తుంది అనేది కూడా ఇరాన్ చెప్తుంది. అంటే ఒక దేశాధినేతను కోల్పోయినప్పటికీ కూడా వారి ఆదాయ వనరులపై దెబ్బ కొడుతున్న నేపథ్యంలో మేము దాడులు చేయాల్సి వస్తుంది అనేది ఇరాన్ చెబుతోంది. మరోవైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది కాబట్టి ఆ ఉగ్రవాదాన్ని లేకుండా చేసేందుకు మాత్రమే మేము దాడులు చేస్తున్నాం అనేది ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చెబుతున్నారు. అంటే మాకు వ్యక్తిగత స్వార్థం ఎక్కడా లేదు, వారి దగ్గర అణు బాంబులు తయారు చేసేందుకు కూడా కావాల్సిన యురేనియం కానీ
ఇంధనాలు అన్నీ కూడా వారి దగ్గర ఉన్నాయి, న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్నాయి. కాబట్టి అవి ఉగ్రవాద దేశం దగ్గర ఉంటే అవి దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుందనేది ప్రధానంగా వారు భావిస్తున్నారు. దానిలో భాగంగానే మేము ఈ దాడులు చేయాల్సి వస్తుందనేది ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చెప్తున్నారు. ఇక ఈ రాత్రి అద్భుతం జరగబోతుంది. 40 సంవత్సరాల ఈ సుదీర్ఘ పాలనకు తెరపడబోతుంది, ఉగ్రవాద పాలనకు తెరపడబోతోంది అంటూ కూడా ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తూ ఉన్నారు. కానీ ప్రతిగా దాడులు చేసేందుకు మేము కూడా సిద్ధంగా ఉన్నాము. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. దేశాధినేతలనే ప్రాణాలు తీసే స్టేజ్కి ఆయన దిగజారిపోతూ ఉన్నారు. ఒక దేశాధినేతను క్యాప్చర్ చేసి ఏ విధంగా అయితే వెనుజులాకు సంబంధించిన ప్రెసిడెంట్ను కూడా క్యాప్చర్ చేసి, అంటే అమెరికాకు పక్కనే వెనుజులా ఉంటుంది, ఆ వెనుజులా అధ్యక్షుని ఆయన భార్యను కూడా ఇద్దరిని కూడా క్యాప్చర్ చేసి మరి బందీగా చేసుకున్నారు. అదే కోణంలో ఇక్కడ ఇరాన్ను కూడా దాడి చేయాలని చూశారు, కానీ ఆయన ప్రయత్నాలు విఫలమయ్యాయి అనేది కూడా ప్రధాని చెప్తుంది. కానీ దేశాధినేతను మేము కోల్పోయాము, కానీ ఎక్కడ కూడా మేము వెనకడుగు వేయము, మా దేశ ప్రయోజనాల కోసం మేము ఫైట్ చేస్తూనే ఉంటామంటూ కూడా ఇరాన్ చెబుతుంది. మరి రాత్రికి ఏం జరగబోతుంది? ఆయన చెప్పిన డెడ్ లైన్ ప్రకారం ఇరాన్ వెనకడుగు వేసి హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేస్తుందా, లేదా ప్రతిగా దాడులు చేస్తుందా అనేది కూడా చూడాల్సింది. కానీ ఒకవేళ ప్రతిగా దాడులు చేస్తే మాత్రం ఇటు అమెరికా, ఇజ్రాయెల్ కూడా దాడి చేసేందుకు భీకర దాడి చేస్తాం, నరకం చూపిస్తాము అనే విధంగా కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వ్యాఖ్యలు ఉన్నాయి. ఆయన సోషల్ మీడియా ఖాతాలో కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. అంటే ఒక నియంత పాలన అనేది కొనసాగుతుందనేది, నియంతలా వ్యవహరిస్తున్నారని ఇరాన్ చెబుతుంటే ఉగ్రవాద దేశంలో ప్రజలను నియంతలా పాలన కొనసాగిస్తున్నారనేది కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయతుల్లా ఖమేనీని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎప్పుడైతే ఈ జెనీవాలో ఈ అణు ఒప్పందానికి చర్చలకు సంబంధించి చర్చలు జరగకముందు అల్లర్లు క్రియేట్ అయ్యాయి ఇరాన్లో. ఆ అల్లర్లలో దాదాపు వేల సంఖ్యలో ఇరాన్ ప్రజలు చనిపోయారు. అక్కడ కృత్రిమ అల్లర్లు క్రియేట్ చేసి ట్రంప్ లబ్ధి పొందాలని చూస్తున్నారు అనేది గతంలోనే ఈ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ వ్యాఖ్యలు చేశారు. దాని తర్వాత దాడులు, ప్రతిదాడులు అనేవి కూడా జరిగాయి. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో ప్రజలు కూడా దాడులు చేశారు. ఇటు ఈ ఇరాన్ ప్రభుత్వ యంత్రాంగం భద్రతా బలగాలని కూడా రోడ్లపైకి వచ్చి టీఆర్ గ్యాస్ ప్రయోగించడం, బాష్పవాయు గోళాలను ప్రయోగించి వారిపై దాడి చేయడం, అరెస్టులు చేయడం అంతా జరిగింది. చాలామంది గాయాలపాలయ్యారు. వారందరూ కూడా ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ పొందేందుకు కనీసం ఆసుపత్రుల్లో బెడ్స్ కూడా ఖాళీ లేని పరిస్థితి. 10,000 పైగా కూడా వేల సంఖ్యలో గాయాలపాలయ్యారు, వేల సంఖ్యలో జైలు పాలైన పరిస్థితి కనిపిస్తుంది. దాని తర్వాత ట్రంప్ మాకు సహాయం చేయాలంటూ కూడా ఇరాన్ ప్రజలు కోరిన నేపథ్యంలోనే నేను యుద్ధంలోకి రావాల్సి వచ్చింది, వారికి సహకారం అందించేందుకు నేను వస్తున్నానంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానించడం. దాని తర్వాత అణు ఒప్పందాలకు సంబంధించి చర్చలు జరగడం, ఆ చర్చలు విఫలమైన నేపథ్యంలోనే ఫిబ్రవరి 28వ తేదీన ఈ యుద్ధం మొదలైంది. యుద్ధం మొదలైన మొదటి రోజు 28వ తేదీనే ఇరాన్కు సంబంధించిన కీలక వ్యక్తులందరూ కూడా చనిపోవడం, దాని తర్వాత పరిణామాలని కూడా రోజు రోజుకు యుద్ధం అనేది తారాస్థాయికి చేరడం. ఇక ఈ 3 దేశాల యుద్ధం అనేది కూడా పశ్చిమాసియాకు చేరడం. పశ్చిమాసియాలోని గల్ఫ్ కంట్రీస్ ఏదైతే ఉందో GCC, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఉన్న కంట్రీస్ ఏవైతున్నాయి వాటితో పాటు పశ్చిమాసియా దేశాలని కూడా అమెరికాకు సంబంధించిన వైమానిక స్థావరాలు కానీ, అమెరికా రాయబార కార్యాలయాలు, అమెరికాకు సంబంధించిన యుద్ధానికి సంబంధించిన సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి మీపై మేము దాడులు చేయాల్సి వస్తుందండి. మీరు ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొన్నప్పటికీ కూడా అమెరికాకు ఇండైరెక్ట్గా సహకరిస్తున్నారు కాబట్టి మీ దేశాలపై మేము దాడి చేస్తున్నాం అనేది కూడా ఇరాన్ చెబుతుంది. దానిలో భాగంగా ఇప్పటికీ కూడా పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం కొనసాగుతుంది. దుబాయ్లో కానీ, కువైట్లో కానీ, జోర్దాన్లో కానీ, బహ్రెయిన్లో కానీ, ఇటువంటి దేశాలన్నింటిలో కూడా గల్ఫ్ కంట్రీస్లో అన్ని దేశాల్లో కూడా ఇరాన్ దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే అమెరికాకు సంబంధించిన ఆర్థిక మూలాలు ఎక్కడైతే ఉన్నాయి, వైమానిక స్థావరాలు కానీ, ఎయిర్ బేసెస్, వాటిని వినియోగించుకుని ఆ ప్లేసెస్ వినియోగించుకుని ఇరాన్పై దాడులు చేస్తుంది. కాబట్టి మేము ఆ ఎయిర్ బేసెస్ మీద దాడులు చేస్తున్నాము, ఏ దేశం మీద వ్యక్తిగత మేము దాడులు చేయడం లేదు అనేది కూడా ఇరాన్ చెప్తోంది. కానీ ఇక్కడ వ్యక్తిగతంగా దాడి చేయకపోయినప్పటికీ కూడా అక్కడ ఆర్థికంగా ఆయా దేశాలు కూడా దెబ్బతింటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా దేశాలు కూడా తిరగబడుతూ ఉన్నాయి. కానీ ఫైనల్గా ఇప్పుడు యుద్ధం అనేది అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్. కానీ ఇక్కడ ఇండైరెక్ట్గా దెబ్బతినేది పశ్చిమాసియా దేశాలు కూడా ప్రభావానికి ఊరుతున్నాయి. దాని ద్వారా హర్ముజ్ జలసంధి క్లోజ్ చేయడం ద్వారా దాని ప్రభావం అనేది ఇటు క్రూడ్ ఆయిల్స్ కానీ, చమురు నిల్వలు కానీ, మరోవైపు LPG, వీటన్నిటి ఎఫెక్ట్ అనేది కూడా ప్రపంచ దేశాలమే పడుతుంది. ప్రపంచ దేశాల ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రపంచ దేశాల ఒత్తిడి మేరకే ట్రంప్ వెనక్కి తగ్గి కొన్ని కండిషన్స్ ఉంచి, అంటే 30 రోజుల పాటు హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేసి ఈ సమయంలో ఎటువంటి మిలిటరీ స్ట్రైక్స్ ఉండవు అనేది కూడా ఏకపక్షంగా ఆయన నిర్ణయం తీసుకుని ఆయన ప్రకటించడం తప్ప ఎక్కడ కూడా ఇరాన్ను సంప్రదించలేదు అనేది కూడా ఇరాన్ చెబుతోంది. అంటే మొదట 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి అంటే ఎటువంటి కాల్పులు ఉండవు, మిలిటరీ స్ట్రైక్స్ ఉండవు, అందరూ కూడా శాంతియుత వాతావరణంలో ఉండాలి. 30 రోజుల పాటు ఈ హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయడం ద్వారా అక్కడ స్ట్రక్ అయిపోయిన ప్రపంచ దేశాలకు సంబంధించిన నౌకలని కూడా వారి దేశాలకు తిరిగి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది అనేది కూడా ఆయన ఒక ప్రకటన చేశారు. కానీ దాన్ని మేము ఎక్కడ కూడా దీని ఒప్పందానికి సంబంధించి ఎక్కడ కూడా మాతో నెగోషియేషన్స్, ఎటువంటి చర్చలు మాతో జరపలేదు, దాన్ని ఖండిస్తున్నామంటూ కూడా ఇరాన్ తెలియజేసింది. దాని తర్వాత దాడులు, ప్రతిదాడులు మళ్ళీ కొనసాగుతున్నాయి. మరియు ఇప్పుడు డెడ్ లైన్ పెట్టారు. మళ్ళీ ఆ డెడ్ లైన్ కూడా నైట్తో ముగియబోతుంది. అసలు ఏం జరగబోతుంది అనేది కూడా అందరూ ఈ రోజుతో ఇరాన్ అంతరించిపోతుంది అంటూ కూడా
ట్రంప్ చెప్తున్న వార్నింగ్స్ని మనం చూస్తున్నాము. అలాగే మరి ప్రపంచంలో ఎక్కడైనా దాడులు చేయడానికి ఇరాన్ సిద్ధంగా ఉంది అంటూ కూడా పెజెష్కియాన్ చెబుతున్నారు. సుమారు నాతో పాటు 1,40,00,000 మంది, సుమారుగా 1,50,00,000 మంది కూడా తమ ప్రాణాలను దేశం కోసం అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ కూడా ఆయన ఒక మెసేజ్ని పెట్టిన సందర్భాలు ఉన్నాయి. సో ఆ స్టేట్మెంట్ని మనం ఏ విధంగా చూడొచ్చు? అంటే 1,40,00,000 మంది అంటే అంతమంది యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తున్నారా? వారి యొక్క వ్యూహాలు ఏంటి అని మనం భావించవచ్చు. రైట్, ఇప్పటికే యుద్ధం అనేది దాదాపు మొదట 4-5 వారాల్లో ముగుస్తుందని ట్రంప్ ప్రకటించడం, కానీ ఇప్పుడు 6 వారాలు దాటి కూడా యుద్ధం అనేది కొనసాగుతుంది. ఇటు అమెరికాకు సంబంధించిన భద్రతా బలగాలు, వారితో పాటు ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన భద్రతా బలగాలు కూడా భారీగా మోహరించే హర్ముజ్ జలసంధిని చాలా వరకు భద్రతా బలగాలు మోహరించినట్లుగానే ప్రచారం జరుగుతోంది. వారంతా కూడా వేల సంఖ్యలో ఈ సైనికులు వెళ్ళడం, మరోవైపు దాంట్లో కూడా చాలామంది మహిళా సైనికులు ఉన్నారు. వారు కూడా కన్నీటి పర్యంతమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. యుద్ధంలో మా ప్రాణాలు కోల్పోవాల్సిన సిచ్యువేషన్లో మేము ఉన్నాము, దేశాధినేతల ఆధిపత్య పోరు వల్ల, వారి ఈగో ఫీలింగ్స్ వల్ల మేము ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయంటూ కూడా అమెరికాకు సంబంధించిన సైన్యం కానీ ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన సైన్యం కూడా కన్నీటి పర్యంతమవుతూ వారి వీడియోస్ను కూడా విడుదల చేస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో అవి వైరల్ అవుతూ ఉన్నాయి. ఇటు రోడ్లపైకి వచ్చి మరి అమెరికాకు సంబంధించి కానీ ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి దేశాధినేతలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయి. కానీ ఆయన చేసిన ప్రకటన 1,00,000 మంది పైగా 1,48,00,000 మంది ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ప్రాణాలు కోల్పోవడానికి. అంటే యుద్ధంలో అంతమంది పాల్గొంటున్నారా అంటే అది ఎంతవరకు నిజమనేది కూడా అధికారికంగా తెలియాల్సి ఉంది. కానీ యుద్ధం అనేది జరగబోతోంది. ఈ నరకం అనేది చూపిస్తాం ఇరాన్కు, భయంకరమైన యుద్ధం జరుగుతోంది. అంటే భవిష్యత్తులో ప్రపంచ పటంలో కానీ భవిష్యత్తులో చర్చించుకునేందుకు నాగరికత కనుమరుగు కాబోతోంది అనేది ఆయన చెప్తున్నారు. అంటే 40 సంవత్సరాల పాలన ఏదైతే ఉందో కేవలం ఓన్లీ ఖమేనీని ఉద్దేశించి, ఖమేనీ కుటుంబాన్ని, అనుచర వర్గాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారా, మొత్తంగా అసలు మ్యాప్లోనే ఇరాన్ లేకుండా చేసేందుకు ఈ వ్యాఖ్యలు చేశారనేది కూడా ఇప్పుడు చర్చ అనేది కొనసాగుతుంది. కానీ మొదటి నుంచి కూడా అయతుల్లా ఖమేనీ కుటుంబానికి సంబంధించి కానీ ఆయన పాలనకు సంబంధించి కానీ దాదాపు 40 సంవత్సరాలకు పైగా ఏకఛత్రాధిపత్యంతో ఇరాన్ను రాజ్యం ఏలుతున్నారు, ఇరాన్ ప్రజలను బానిసలుగా చేసుకుని వారిని హింసిస్తున్నారు అనేది ప్రధానంగా ఇటు బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. ఇటు ప్రజలు కూడా, ఇరాన్ ప్రజలు కూడా అదే చెప్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా మమ్మల్ని నరకం చూపిస్తున్నారు మాకు అంటూ కూడా చాలామంది చెప్తున్నారు. అయితే 28వ తేదీన అయతుల్లా ఖమేనీ చనిపోయిన తర్వాత అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చి చాలామంది సంబరాలు చేసుకున్న పరిస్థితులు, అప్పుడు దానికి సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే చాలామంది కూడా అయతుల్లా ఖమేనీ చనిపోవడం పట్ల ఎంతో హర్షం వ్యక్తం చేశారు. ట్రంప్కు అలాగే బెంజమిన్ నెతన్యాహు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. కానీ దాని తర్వాతి పరిణామాలు రోజు రోజుకు దాడులను ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్కు సంబంధించే చాలా వరకు లక్షల కోట్ల వరకు కూడా ఆదాయం అనేది నష్టపోయింది. ఆర్థికంగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లింది. అక్కడ ఆర్థికంగా నష్టాన్ని చవిచూస్తుంది. వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అంటే యుద్ధం వల్ల వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు అక్కడ అంతర్గతంగా జరిగిన ఉద్యమం కానీ అల్లర్ల వల్ల కూడా ఇటు ఇరాన్ ప్రభుత్వం చేసిన దాడులు, కాల్పులు జరపడం వల్ల కూడా వేల సంఖ్యలో సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కానీ ఇక్కడ అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల వల్ల కూడా ఈ పెద్ద పెద్ద భవనాలు, శిథిలాలన్నీ కూడా చిక్కుకున్న భవనాలు కూలిపోవడం కానీ ఆ శిథిలాల కింద సజీవ సమాధాన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఇంకా ఇప్పటికీ కూడా దాడులు అనేవి కొనసాగుతున్న వైపు డెడ్ లైన్ విధించినప్పటికీ కూడా ఎక్కడా మేము వెనకడుగు వేసేది లేదు అన్నట్లుగా ఇరాన్ దాడులు చేస్తుంది. దానికి ప్రతిగా ఇజ్రాయెల్ అలాగే అమెరికా కూడా ఈ పశ్చిమాసియా దేశాలు వారి యొక్క వైమానిక స్థావరాలను అక్కడ ద్వారా వారు దాడులు చేస్తున్నారు. కానీ ఈ అర్ధరాత్రితో ఈ గడువు అనేది డెడ్ లైన్ అనేది ముగియబోతున్న నేపథ్యంలో ట్రంప్ దాడులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రత్యక్షంగా నేనే దాడులకి రంగంలోకి దిగుతుంది అమెరికా అనేది ఆయన చెప్తున్న నేపథ్యంలో దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఇప్పటికే ఆర్థికంగా నష్టపోయిన ఇరాన్కు మరింత నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంటుందా? ఏం జరగబోతుంది? చాలా వరకు ఇప్పటికే వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు సాధారణ ప్రజలు. ఒక స్కూల్ మీద బెంజమిన్ నెతన్యాహు అంటే ఇజ్రాయెల్ దాడి చేయడం, దాంట్లో దాదాపు 170 మంది బాలికలు చనిపోవడం, కానీ దాన్ని వారు సమర్థించుకునే ప్రయత్నం చేయడం. అక్కడ గతంలో ఎయిర్ బేస్ ఉండేది, ఆ ఎయిర్ బేస్ ఉందనే ఉద్దేశంతో మేము దాడి చేస్తాం తప్ప అక్కడ స్కూల్ ఉందనే ఉద్దేశంతో మేము దాడి చేయలేదు, దానికి మేము క్షమాపణ చెప్తున్నట్టు కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ట్రైన్స్ మీద దాడి చేయడం కూడా, ఇప్పుడు ఎవరైతే సాధారణ ప్రజలు ట్రైన్లో తిరుగుతుంటారో నిత్యం రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఆ ట్రైన్స్ పైన, ఆ బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో బ్రిడ్జెస్ పైన దాడులు కూడా కొనసాగుతున్నాయి. దానిలో భాగంగానే ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ మధ్య నడిచే ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నిలిపివేయాలని కూడా ప్రధానంగా వారంతా భావిస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పటికే రైల్వే వ్యవస్థ అంతా కూడా స్తంభింపజేశారు. ఇక ట్రంప్ విధించిన గడువు అనేది రాత్రికి ముగియబోతున్న నేపథ్యంలో ట్రంప్ ఎటువంటి దాడులు చేస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ఇది ప్రధానంగా ఈ ఒక హర్మోజ్ జలసంధిని వారి పరిధిలోకి, వారి అధీనంలోకి తీసుకోవాలంటే ఇరాన్కు ఆదాయ వనరుగా ఉన్న
90% చమురు నిల్వలు అక్కడి నుంచే నిర్వహిస్తూ ఉంటుంది, సరఫరా నిర్వహిస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఆ కర్గ్ ద్వీపం మీద దాడి చేస్తే, అంటే ఇరాన్కు 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలోనే ఈ కర్గ్ ద్వీపం ఉంటుంది. దాని మీద దాడి చేయడం ద్వారా డెఫినెట్గా ఇరాన్ దిగి వస్తుంది అనేది భావిస్తున్న నేపథ్యంలోనే అక్కడ దాడి చేసేందుకు సిద్ధమైంది అమెరికా, ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో సంయుక్తంగా ఇద్దరూ కలిపి దానిపై దాడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే దానితో పాటు కొన్ని ఆర్థిక మూలాలు ఏవైతే ఉన్నాయో ఇరాన్కి సంబంధించి దాని మీద దాడులు చేస్తూనే ఒకవైపు ఈ కర్గ్ ద్వీపం మీద దాడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ అటువంటి దాడి జరిగితే చాలా వరకు ఇప్పటివరకు జరిగిన నష్టానికన్నా 4 టైమ్స్ నష్టం అనేది కూడా ఇరాన్కు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఇరాన్కి సంబంధించిన ఆయిల్ నిల్వలని కూడా ఆ కర్గు ఐలాండ్ మీదే అక్కడే ఉంటాయి కాబట్టి అక్కడ దాడి చేయడం ద్వారా ఇరాన్ను చావు దెబ్బ కొట్టినట్లుగా ఉంటుంది అనేది కూడా అమెరికా, ఇజ్రాయెల్ భావిస్తున్నాయి. దానిలో భాగంగా ఒక డెడ్ లైన్ విధించారు. ఈ డెడ్ లైన్కు దిగి రాకపోతే మాత్రం నరకం అనేది ఎలా ఉంటుందో మేము చూపిస్తామంటూ కూడా అమెరికా అధ్యక్షుడు ఒక ట్వీట్ చేసిన నేపథ్యంలో ఈ ట్వీట్కు ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా మేము కూడా ప్రతిగా దాడులు చేస్తామనేది కూడా ఇరాన్ చెబుతున్న నేపథ్యంలో ఇరాన్ వెనుక ఎవరుండి నడిపిస్తున్నారు అనే దానిపై కూడా చర్చ కొనసాగుతుంది. కానీ ఇండైరెక్ట్గా కొన్ని దేశాలు అంటే యెమెన్ కానీ, హౌతీలు కానీ వీరంతా వారికి సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా బలమైన దేశాలు వారి వెనుక ఉన్నాయనేది కూడా అందరూ భావిస్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా చైనా, రష్యా కూడా సహకరిస్తున్న యుద్ధానికి అని చెప్తున్నప్పటికీ కూడా ఆర్థికంగా కానీ ఇటు ప్రాణ నష్టానికి సంబంధించి కానీ ఎంతవరకు కూడా నష్టపోయేది ఇరాన్ మాత్రం. ఎవరు వెనకుండి సహాయం అందించినప్పటికీ కూడా ఒక చిన్న దేశం ఉన్న ఇరాన్ మీద 2 అగ్రదేశాలు దాడి చేసిన నేపథ్యంలో ఇప్పటికే లక్షల కోట్ల ఆదాయం అనేది ఆవిరైపోయింది. ఇటు పెద్ద పెద్ద భవనాలు, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇప్పుడు ఒకవేళ యుద్ధం ఆపినప్పటికీ కూడా మళ్ళా ఇరాన్ అనేది పునర్నిర్మాణం జరగాలంటే దశాబ్ద కాలం పైగా కూడా పట్టే అవకాశం ఇది ప్రధానంగా కనిపిస్తోంది. అంటే చాలా వేల సంఖ్యలో అక్కడ ప్రాణాలు కోల్పోయారు సాధారణ ప్రజలు. కానీ ఇప్పుడు యుద్ధం జరుగుతున్న తీరు చూస్తుంటే మాత్రం ఇప్పటికే ప్రపంచ దేశాలని కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఇప్పుడు డెడ్ లైన్ ఏదైతే విధించారో ట్రంప్, ఆ డెడ్ లైన్ ప్రకారం ఇరాన్ కూడా అంగీకరించకపోతే మాత్రం భీకర దాడులు ఉంటాయంటూ కూడా ట్రంప్ తెలియజేస్తున్న నేపథ్యంలో ఆ దాడులు ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు ఏం జరగబోతుంది అనేది కూడా ప్రపంచ దేశాలని కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నాయి. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా, అటు ఇరాన్కు వార్నింగ్ ఇస్తోంది ట్రంప్. ఇవాళ రాత్రికి డెడ్ లైన్ ముగుస్తుంది, ఈ రాత్రికి ఇరాన్ అంతరించిపోతుంది అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేయడాన్ని మనం చూసాము. ఈ రోజు రాత్రి అద్భుతం జరిగే అవకాశం ఉంది, 40 ఏళ్ల నియంతృత్వం అంతరిస్తుంది అంటూ కూడా ట్రంప్ చెబుతున్నారు. ఇక ట్రంప్ వార్నింగ్ కు రీకౌంటర్ కూడా ఇస్తుంది ఇరాన్. ట్రంప్ వైట్ హౌస్ లో ఉన్న హిట్లర్ అంటూ కూడా వ్యాఖ్యానించింది. అమెరికా అధ్యక్షుడు ఓ నియంత అంటూ కూడా హాట్ కామెంట్ చేసింది ఇరాన్. సో ట్రంప్ బెదిరింపులకు కూడా భయపడలేదు, ప్రపంచంలో ఎక్కడైనా కూడా దాడి చేసే సత్తా మాకుంది అంటూ కూడా పెజెష్కియాన్ చెబుతున్న సందర్భాలను మనం చూస్తున్నాం. మరి ఈ రోజు రాత్రికి ఏం జరగబోతోంది? ఒకరిపై ఒకరు బెదిరింపులకు పాల్పడుతూ, ఒకరిపై ఒకరు ఈ విధంగా యుద్ధానికి సిద్ధం పడుతూ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితులలో అటు ఇరు దేశ ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏం జరగబోతోంది, భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతోంది అంటూ కూడా ఆందోళన చెందుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఇరాన్ కు డెడ్ లైన్ ముగుస్తోంది, ఇరాన్ అంతరించిపోతుంది అంటూ కూడా ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నారు ట్రంప్. ఏం జరగబోతోందో చూద్దాం.